A man takes 16 days to complete a project. A woman does the same work in 12 days. They started the work together on alternate days and the man worked on the first day. How much time will they take to complete the work? A man takes 16 days to complete a project అన్నాడు. ఇక్కడ ఒక మ్యాన్ ఉమెన్ ఉన్నారు. మ్యాన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 16 days టైం పడితే ఉమెన్కు 12 days టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఎల్సిఎం ఆఫ్ 16 12 ఈజ్ ఈక్వల్ టు 48. ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాన్ ఏమవుతుంది? మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 48/16 అంటే 3 units అవుతుంది. ఉమెన్ ఏమవుతుంది? 48/12 అంటే 4 units అవుతుంది. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అండ్ ఆల్టర్నేట్ డేస్లో స్టార్ట్ చేసిన అండ్ ద మ్యాన్ వర్క్డ్ వన్ ద ఫస్ట్ డే. మ్యాన్ ఫస్ట్ డే వర్క్ చేస్తే ఉమెన్ నెక్స్ట్ డే, అగైన్ మ్యాన్, అగైన్ ఉమెన్, అగైన్ మ్యాన్, అగైన్ ఉమెన్. ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటూ వెళ్తే మ్యాన్ యొక్క 1 day ఎఫిషియన్సీ 3, ఉమెన్ యొక్క 1 day ఎఫిషియన్సీ అనేది 4. అంటే వీళ్ళు 2 daysలో మ్యాన్ ప్లస్ ఉమెన్ అనే ఇద్దరు పర్సన్స్ కలిపి 7 units ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. 2 daysలో 7 units ఆఫ్ వర్క్ కంప్లీట్. మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది? 48 ఉంది. ఎఫిషియన్సీ ఇక్కడ ఎఫిషియన్సీ యొక్క మల్టిపుల్ 48 కేత్ దగ్గర ఉందంటే 7 6 42. 7 6 42 అంటే 2 into 6. 12 daysలో 42 units ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. 42 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? రిమైనింగ్ వర్క్ వచ్చేసి 48 - 42 అంటే 6 units ఆఫ్ వర్క్. ఈ 6 units ఆఫ్ వర్క్ అనేది మళ్ళీ మ్యాన్తో స్టార్ట్ కావాలి. మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 dayలో 3 units. 1 dayలో 3 units. ఆల్రెడీ 12 days అయిపోయింది. ఇక్కడ ఒక 1 day అంటే 30. నెక్స్ట్ డే 1 day. ఇది మ్యాన్ది. 3 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయినప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ వర్క్ విల్ బీ ద 3 units. ఈ 3 units ఆఫ్ వర్క్ని ఎవరు చేయాలి? ఉమెన్ చేయాలి. ఈ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 4. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ 3/4 days. అంటే టోటల్ ఎంత? 12 days, 13 day, 13 3/4 days. 3/4 days అంటే మొత్తం 13 3/4 daysలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది.